ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సినిమాల వల్ల మీకు పేరు వచ్చిందా, జబర్దస్త్ వల్ల పేరు వచ్చిందా? సినిమాల వల్ల అయితే నేను నిజం చెప్పాలంటే బిల్లా ప్రభాస్ అన్నతో చేశాను, తర్వాత నేను రవితేజ అన్నతో చేశాను, శర్వానందతో చేశాను, అలానే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు హీరోలతో చాలా మంది చేశాను. కాకపోతే అప్పటి వరకు ఫనీ అంటే నేను 2000 చంటిగాడు జయ మేడం చంటిగాడు బాలాచ హీరోగా సుశాంత్ హీరోగా నేనే ఫస్ట్ సినిమా. అట్లా కొత్త హీరోలతో పాత హీరోలతో రీల్ కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు సినిమాలు చేస్తాను. మంచి అంటే పెద్ద బ్రేకులు అయితే నిజంగా చెప్తున్నా, సినిమాల్లో బ్రేక్ రాలేదు కానీ ఫనీ మన సినిమా ఇండస్ట్రీకి ఫనీ ఆర్టిస్ట్ అరే ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి చూడండి. జబర్దస్త్ మాత్రం మాకు మారుమూల గ్రామంలో వెళ్ళిన అరకులో షూటింగ్కి వెళ్తే నిజంగా మా అందరికి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే వాళ్ళు నిజంగా ముక్కులో ఇట్లా పెట్టేసేసుకుని గోచి పెట్టుకుని మేము షూటింగ్ అట్లా జలపాతాల షూటింగ్ చేసుకుని 6:30 అప్పుడు మసక చీకటి అంత అయిపోతుంది. ఈవినింగ్ టైం తొందరగా చీకటి పడిపోతుంది. అయిపోతే వచ్చేసి వాళ్ళందరూ వచ్చేసి పిలిచి అంటే నాకు అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది. అసలు మారుమూల గ్రామంలో కూడా మనం వెళ్ళిపోయినామంటే ఇప్పుడు నేను కారులో వెళ్తుంటే మొత్తం దింపపోయినా కూడా చీకట్లో ఉన్నా కూడా ఇట్లా అన్న ఇటువైపు రూట్ ఎటు సాగర్ నుంచి ఒకసారి షూటింగ్ చేసి వస్తుంటే రూట్ తెలియక అయితే అసలు అప్పుడు 7:30 ఇప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళ వాయిస్ని ఈ వాయిస్ తోటి గుర్తుపట్టి పాపం వాళ్ళు వచ్చేసేసి రూట్ చూపించి అంత నిజంగా అది మాత్రం చెప్తున్నా కదా, ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల అదృష్టమో కళాకారుడు పుట్టడం, అందులో జబర్దస్త్ ఆర్టిస్ట్ పుట్టడం. నేను మానేసి 7 years అయింది, అయినా కూడా అదే రెస్పాన్స్ బయటికి వెళ్ళాం. ఆ పేరు చెప్పుకొని చాలా మంది కళాకారులు నిజంగా చెప్తున్నా జబర్దస్త్ పేరు చెప్పుకొని చాలా మంది కళాకారులు ఈవెంట్ చేసి బతికేస్తున్నాం బయట. ఇప్పుడు ఎక్కువ ఈవెంట్లు వస్తున్నాయి. ఈవెంట్ పర్లేదు, అది కానీ జబర్దస్త్ ఉంటే ఒక రేటు, ఒక రేటు కాదు. ఎవరైనా సరే జబర్దస్త్ కానీ సినిమా కానీ ఫామ్ లో ఉంటే ఆ లెక్క వేరు, ఆ రేట్లే వేరు. నేను చెప్తాను కదా, ఇప్పుడు సుమన్ శెట్టి ఇప్పుడు ఫామ్ లో మళ్ళీ అడిగితే ఎట్లుంటది, అది ఉంటుంది. ఎంత అడిగితే అంత అయ్యాల్సిందే అంతే. అట్లనే మనకు కూడా దేవుడి దగ్గర ఒక్క చిట్టు పడితే ఇప్పుడు ఏంటంటే మన అవసరం కాబట్టి నెల అయితే ఖర్చులు కనపడుతుంటాయి ఉంటాయి కదా, అన్న ఎంత ఉందన్న పా అంటాం. ఆ సక్సెస్ అయితే అది వేరు ఉంటుంది కదా, అట్లా అది లెక్క వేరు. ఎంత ఉంటాయి అన్న నార్మల్గా మీ ఖర్చులకి? మంత్కి ఎంత కావాలి? ఖర్చులా చాలా ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, అంటే లెక్కలు చెప్పుకుంటూ పోతే ఇంత అంటే మనకి ఎంతైనా పోతూనే ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే నేను బిల్డప్ అయితే ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్గా పెద్ద ఆడి కారు బెంజిల్ కారు నేను కొన్నాను, చిన్నగా i10 కారు, చిన్న ఇల్లు. నేను ఎక్కువ వర్క్ లేకపోతే ఏం చేస్తాను అంటే దగ్గర అంటే హెల్మెట్ పెట్టేసుకొని రమ్మని వెళ్ళిపోతా, మాస్క్ పెట్టేసుకొని దగ్గర వెళ్ళిపోతా. కొంచెం దూరం అయితే కార్లో వెళ్ళిపోతా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉండో తెలియదు, ఎప్పుడు ఉండో తెలియదు. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి జాగ్రత్త పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్త ఉంటేనే ఇక్కడ ఉండగలం. ఇప్పటి వరకు నిజంగా 2000 ఇప్పుడు 25 years 2025 అయిపోయింది. ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లనే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా అన్న ఫడన్న సూపర్ అంటున్నారు. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అంతే. 25 years ఇండస్ట్రీని చూసావు, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చూసావా? అయ్యో ఫుల్ మార్పులు కదా, అప్పుడు రియల్ ఇప్పుడు చిప్పు కదా. అంటే అలా కాకుండా మార్పులు అంటే నిజంగా ఆ రోజులు సూపర్ ఉండే. మనకి ఫోన్లు అప్పుడు పేజర్లు వచ్చినాయి నిజంగా, అంటే అంత ముసలోడు అనుకుంటారు కానీ పేజర్లు, తర్వాత రూపాయి కాయిన్తో మాట్లాడి అన్న ఎక్కడ షూటింగ్ ఎక్కడ అంటే చెప్పేటోళ్ళు వెంటనే డేట్లు ఆఫీస్కి వెళ్తే డేట్లు 2 నెలలు 3 నెలలు కూడా డేట్లు అంత ఇచ్చేవాళ్ళు, పర్ఫెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేపు షూటింగ్ ఉందో తెలియదు అన్న, మనం ఫోన్ చేస్తే మేనేజర్ చెప్పలేదని ఒకళ్ళు అంటారు, కోడర్ చెప్పిన మేనేజర్ అంటారు, అసలు ఉందా షూటింగ్ ఉందో లేదో కూడా నిజం ప్రామిస్గా తెలియదు. సరే ఎవరు ఫోన్ చేయలేదు లేదేమో అనుకుంటే అన్న ఏందన్నా కారు బయలుదేరలేదా అంటారు. ఊరికి అసలు ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఆ రోజులు నిజం సూపర్. అంటే ఇప్పుడు బాగాలేమని కాదు ఏం కాదు కానీ నడిచిపోతున్నాయి ఇప్పుడైతే. అప్పుడు అన్న మరి చాలా మందితో ఆర్టిస్టులతోనే యాక్ట్ చేశారు, పెద్ద యాక్టర్స్తో. గుర్తుంటావు అన్నా వాళ్ళకి? కానీ గుర్తుంటాం అంటే అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక 6 సినిమాలు చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఏది ఓనమాలు సినిమాలో నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను. కూర్చొని ఎంతసేపు ఆయన, అందుకే వాళ్ళు ఒట్టి కారు లెజెండ్స్. మేమందరం షూటింగ్ చేసినా కూడా ఆయన కాళ్ళు ఇట్లా కూర్చోవాలన్నమాట. అందరం చేసి వెళ్తున్నా కూడా ఆయన అట్లనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ సినిమాతో నేను పరిచయం చేసుకొని మేము మీకు సార్ ఆర్టిస్ట్ అని మీ ఇంట్లో లోపల నుంచి మాట్లాడించి అని చేసి చూపించాం. డైలాగులు అయిన తర్వాత ఇంకో సినిమా చేసి అట్లా
మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఎక్కడో నేను పెద్దవాళ్ళు కదా అనేసి దూరం నుంచి ఇట్లా పలకరిద్దాం వద్దాని దగ్గరికి చూసి పలకరించేసేసి రే ఫణి అని పిలిచిండు. ఆయన ఎంతమంది, వందల మంది, వేల మంది, లక్షల మంది చూస్తుంటారా, ఆయన ఏ ఫణి ఏంటమ్మా ఏ విషయాలు అంత క్లోజ్ పిలిచేసి ఏం చేస్తున్నావు, ఏ విషయాలు కనబట్లే అంత వాళ్ళ ముందు. తర్వాత అదేవిధంగా బ్రహ్మానందం గారితో మేము అందరం కమిడియన్స్ అందరం దాదాపు వెళ్తాం, ఆయనతో కూర్చుంటాం, ఆయన చేస్తాం. ఆయన బ్రహ్మానందం గారు ఎంత ఎవరు ఏం చెప్పినా కూడా బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన ఇచ్చే కానీ ఎవరికన్నా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా చాలామంది చాలా రకాలు అంటుంటారు. అది తెలిసి తెలియక మాట్లాడే కానీ ఆయన చేసే అన్ని కెమెరా ఉంది, ఇదో నేను 1,00,000 నేను 2 లక్షలు ఇచ్చే అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు మేము ఈవెంట్లో పోతుంటాం కదా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అక్కడ అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆ చిన్నవి కూడా కెమెరా రామ్మా అని ఎట్లా చెప్తారు. నిజంగా బ్రహ్మానందం గారు ఆయన అంటే తెలవని వాళ్ళు మాట్లాడేది కానీ ఆయన మాత్రం రియల్లీ గ్రేటెస్ట్. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా హెల్ప్ అయినా కూడా అప్పుడు మా అసిస్టెంట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ అమ్మ బాగాలేదు, వాళ్ళకి బాగాలేదంటే మొత్తం ఫోన్ చేయించి హాస్పిటల్ అంతా కూడా చూపించాను. అట్లా ఎవరికైనా సరే ఆయన అట్లా అంటే సెలబ్రిటీస్కి మనం గుర్తుంటామా, పెద్దవాళ్ళకి మనం గుర్తుంటామా అంటే ఇంకో విషయం చెప్పాలి. భరణి గారు నేను ఫస్ట్ నుంచి కూడా గురుగారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. మా పాప పేరు పెట్టింది జైత్ర, భరణి గారు పెట్టారు. తర్వాత మొన్న కాలేజీకి గురుగారు కాలేజీ ఇట్లా ఒక మాట చెప్పినంటే అరే బలివాడిరా అని ఫోన్ చేసేసి అక్కడ ఎవరినో చెప్పు అంటే నేను యూట్యూబ్లో ఎవరెవరిని కనుక్కుంటే ఆయన కనుక్కొని ఫణిగాడు మనోడే వాళ్ళ పాప మరి కాలేజ్ జాయిన్ అవుతుందంట ఒకసారి చూడండి అని చెప్పారు. అట్లా ఉంటుంది నిజంగా. వాళ్ళందరూ ఒట్టిగా పెద్దవాళ్ళు కాలేదు. అట్లా నేను అట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరూ నన్ను బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ, రాణి ప్రసాద్ గారు, భరణి గారు కానీ అందరూ పెద్దవాళ్ళు అంటున్నారు. మీరెందుకన్నా పెద్దవాళ్ళు అవ్వలేకపోయారు అప్పటి నుంచి చెప్పారు. అది మాత్రం నిజంగా నువ్వు అడిగిన దాంట్లోనే నాకు అది చెప్పేది కాదు. మా ఆవిడ కూడా పాపం ఆ వీడియోస్ చూస్తా అవన్నీ చూసినప్పుడు పాపం తను కూడా అదే బాధపడుతుంది. ఇది మీకు కూడా రావాలండి అంటది. మీకోసం 25 సంవత్సరాలు అంటే నాటి జోకు పాపం. నిజం చెప్తున్నా, నా గురించి కాకపోయినా పాపం మా ఆవిడ గురించి అన్నా సక్సెస్ రా. అంటే ఎట్లుంటుందంటే తను ఎంత కష్టపడిందంటే మా కోసం అంత కష్టపడి చేస్తుంటే మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూస్తున్నారో మా ఆవిడ కూడా అంత బాగా చూస్తుంటుంది. తను ఎప్పుడు అదే అంటది, ఎక్కడన్నా వాళ్ళు సక్సెస్ కొట్టినప్పుడు వీళ్ళు సక్సెస్ ఒక రేంజ్లోకి వెళ్ళినప్పుడు పాపం తను అదే అంటది, మిమ్మల్ని ఎప్పుడైనా ఆ రేంజ్ మీద చూడాలని అంటది. వస్తుంది నా గురించి కాకపోయినా మా లక్ష్యం గురించి అయినా సక్సెస్ రావాలి. నేను దేవుని కోరుకునేది ఒకటి, 100 కోట్లు నాకు అవసరం లేదు, మన ద్వారా 10 మంది ఫ్యామిలీ బతకాలి. దేవుడి వల్ల మా పిల్లలు మా ఆవిడ బాగుండాలి. లక్ష్మి నీ గురించి అయినా సక్సెస్ కొడతాను. ఓకే పాపం అడుగుతుంది, పాపం అందరికీ ఉంటుంది. 25 years చూసింది కదా, చూసి పాపం ఎవరెవరు అంటే మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొడుతుంటే అది చూస్తుంది. పాపం సైలెంట్ అయిపోద్ది, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు, మనం పెట్టించిన వాళ్ళు, వాళ్ళందరూ సక్సెస్ కొట్టుకుంటారు ఉంటే పాపం ఉంటుంది. ఏం అనలేదు పాపం, ఏం చేయలేక తను కూడా పాపం నిజంగా ఎటు పాపం ఫ్యామిలీ కోసం అంకితుంది. అటు తిరగాలి ఇటు తిరగాలి, మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళు ఆ చీరలు ఈ చీరలు అడుగుతారు, బంగారం ఇది అడుగుతారు కదా. పాపం మనతో పాటు తెలుసు మనం అటుపోతే ఖర్చు అయ్యిద్ది. ఎంత ఆలోచిస్తారంటే డబ్బులు కొంత ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అంటారు. నేను అందరూ చెప్పేది అదే. తల్లిదండ్రులు అందరూ కూడా, నా భార్యనుగా నేను కదా, తల్లిదండ్రులు అందరూ కూడా పాపం పిల్లల కోసమే చేస్తున్నారు. పిల్లలు దయచేసి తల్లిదండ్రులతో పాటు ఎక్కువ టైం గడపండి, తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వండి. తల్లిదండ్రులతో పాటు మంచి తల్లిదండ్రులతో తర్వాత పోయిన తర్వాత తల్లిదండ్రులతో మీరు మాట్లాడలేరు. మా నాన్నగారు లేరు, చనిపోయారు. అప్పుడు నేను ఫుల్ బిజీ ఉండే, నేను వెళ్ళి కలవలేకపోయేవాడిని. ఇక్కడే ఫుల్ బిజీ ఉండేవాడిని. అప్పుడు ఫుల్ బిజీ ఉన్నప్పుడేమో నేను కలవలేకపోయా. ఇప్పుడు డాడీ లేనప్పుడు, ఇప్పుడు నేను మా డాడీని చూసుకున్నప్పుడేమో నేను ఖాళీ ఉన్నప్పుడేమో ఇప్పుడు మా డాడీని చూసుకోలేకపోతున్నా. అందుకే నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, అమ్మని నాన్నని ఫస్ట్ రోజుకోసారి ఫోన్ చేయండి, పలకరించండి. అమ్మ ఎట్లున్నావు, మనం చాలామంది ఫోన్ చేస్తాం, ప్రొడ్యూసర్లు డైరెక్ట్లు అందరూ ఫోన్ చేస్తాం కదా, ఒక్క ఫోన్ చేయండి, అమ్మ ఎట్లున్నావు అంటే ఖుషి అవుతుంది అమ్మ. వాళ్ళకి ఏం అక్కర్లేదు, 100 కోట్లు అక్కర్లేదు అమ్మకి నాన్నకి. పండగకి వెళ్ళండి, పలకరించండి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి. అది అట్లా నేను కోరుకుంటాను.
కానీ నార్మల్గా ఎమోషనల్ అవుతూ ఉంటారు కదన్నా ఇంట్లోనే కొన్ని సిచ్యువేషన్స్ చూసుకున్నప్పుడు బాధపడతా ఉంటారు. ఉంటుందండి. ఎందుకంటే అందరికంటే సెన్సిటివ్గా కళాకారుడు సెన్సిటివ్ ఉంటాడు. మామూలుగా వాడు ఏదేదో మాట్లాడుతుంటారు కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయిని అరుస్తా, ఏ చదువురా ఎట్లా అయిపోతురా అంటాం. మళ్ళీ తర్వాత వెంటనే మనం ఏం ఫీల్ అయిపోతాం, అరే వాడిని అనవసరంగా అంటున్నాం పాపం వాడు. మనం కళాకారుడు చాలా సెన్సిటివ్ శివ, నిజంగా చెప్తున్నా కదా. మనం బయట ఎంతమంది ఒక నిజంగా చెప్తున్నా, నిజమైన మా కళాకారులు చాలామంది బయటికి పోయి అబద్ధాలు నేను మధ్యలో రియల్ ఎస్టేట్ ఏమైనా చేద్దాం షూటింగ్లో ఏమైనా పోతే వాళ్ళు టక 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 అంటే అందరి గురించి కొంతమంది ఇక్కడన్నా అవన్నీ మాటలు మాట్లాడుతున్నాం. మనం చెప్పలేం కదా, ఎక్కడ ఉన్నాం అంటే ఇక్కడే ఉన్నా అని చెప్తాం, షూటింగ్ లేకపోతే షూటింగ్ లేదని చెప్తాం. మనం అట్లా అబద్ధాలు కూడా ఆడలేం కదా. అమ్మో కళాకారుడు పుట్టడం అదృష్టం, సక్సెస్ అయితే అదృష్టం. సక్సెస్ కాకపోతే మాత్రం పాపం ఇప్పటికీ పాపం నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, నా పాపకు బాగాలేదు డబ్బులు ఇస్తాం, కొంతమంది మేనేజర్లు బాగాలేదంటారు. పాపం చాలామంది ఇండస్ట్రీలో కూడా ఎంతమంది పాపం సక్సెస్ అయిన వాళ్ళే కనపడతారు. సక్సెస్ కానీ కళాకారులు కానీ మేనేజర్లు కూడా పాపం ఎంతమంది పాపం తినడానికి లేక కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందరికీ కళంతలు ఇవ్వాలి పాపం. అదే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.